నగరంలో ఈ కార్యక్రమాన్ని మనం ఇవాళ జరుపుకుంటూ ఉన్నాం. ఇవాళ వంచన అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఏ ఒక్క సందర్భంలోనూ చేయడం కాదు. తన విద్యార్థి జీవితం నుంచి ఈ వంచన అనేటువంటిది ఆయన యొక్క రోజువారీ కార్యక్రమాల్లో భాగం అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. అనేక సందర్భాల్లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాడు కాంగ్రెస్ పార్టీని వంచారు. కాంగ్రెస్ పార్టీలో తోడుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని వంచాడు. తనకి అధికారం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రులను వంచారు. తర్వాత చేరదీసి కుటుంబంలో సభ్యుడిగా చేసుకుంటే డాక్టర్ ఎన్టీ రామారావుని వంచినటువంటి విషయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వంచన అనేటువంటి మాట కొత్తది కాదు, అతి పురాతనమైనటువంటి మాటని ఆయన అన్వయించుకుంటూనే ఉంటాడు. కొత్తగా ఆయన నేర్చుకునేది ఏం లేదు. ఇవాళ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ విషయం చూస్తే రాష్ట్ర విభజన సమయంలో విభజన చేయండి, నాకు అభ్యంతరం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఆనాడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ ఇచ్చి మళ్ళీ పునరాలోచన చేసుకుంటారని కేంద్ర ప్రభుత్వంలో ఆనాడు చిదంబరం గారు కోరితే, నేను పునరాలోచించుకోను, నేను విభజనకే మొగ్గు చూపిస్తానని చెప్పి లెటర్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఆనాడు లెటర్ ఇచ్చాడు. రాష్ట్ర ప్రజల దగ్గరకు వచ్చేటప్పటికి 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు. 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి తపన పడ్డాడు, తాపత్రయపడ్డాడు. మరి ఆనాడు జరిగినటువంటి సంఘటనలు మీ అందరికీ తెలుసు. రాష్ట్ర విభజనతో ఈ రాష్ట్రం అతలాకుతలమైనప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, సోనియా గాంధీ ఇటలీ దెయ్యమని, ఆమె ఈ రాష్ట్రాన్ని చీల్చిందని చెప్పి ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి రావడానికి ఒక ప్రయత్నం చేశాడు. నాడు అనేక వాగ్దానాలు చేశారు ప్రజలకి. రుణమాఫీ రైతులకు ఇస్తామని, బేషరతుగా డ్వాక్రా రుణమాఫీ, బేషరతుగా అన్ని రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన వ్యక్తి ఏ ఒక్కటి చేయకపోగా రాష్ట్ర ప్రజలను వంచి, వంచన అనేటువంటి మాట చంద్రబాబుకు ఒక్కడికే అన్వయిస్తుంది అని చెప్పి తెలిసినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పెద్ద మనిషి. రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఉన్నప్పుడు నేను రాజధాని పెడతానన్నాడు. చివరికి సెక్రటరేట్ తాత్కాలిక భవనం, రాష్ట్ర హైకోర్టు ఇవాళ తాత్కాలిక భవనాలకు మారబోతూ ఉంది. అలాగే ముఖ్యమంత్రిగా అసెంబ్లీ భవనాలు తాత్కాలికమైనవి. చివరికి 4.5 సంవత్సరాల పరిపాలన తరువాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం కూడా తాత్కాలికమైపోయింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అన్నీ తాత్కాలికమే. శాశ్వత భవనాలు ఉండవు, శాశ్వత ప్రభుత్వం ఉండదు, శాశ్వత పరిపాలన ఉండదు. ఎందుకంటే తను చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేనటువంటి ముఖ్యమంత్రిగా తాత్కాలికమైనటువంటి పదానికి పరిమితమై ఈ రాష్ట్ర ప్రజల్ని
వంచనకు గురి చేసినటువంటి మనిషి. నవనిర్మాణ దీక్ష అని చెప్పి బీజేపీ పార్టీతో కేంద్ర ప్రభుత్వంతో 4.5 సంవత్సరాలు అంటకాగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 4.5 సంవత్సరాల కాలం నవనిర్మాణ దీక్ష పేరుతో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానని చెప్పి, రాజధాని నిర్మాణం జరగాలని చెప్పి తాత్కాలిక రాజధానితో అసలు రాజధాని లేని రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దాడు. 4.5 సంవత్సరాలు అయితే ఇవాళ రాజధాని లేదు మనకి. కేంద్ర ప్రభుత్వం గజెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఈరోజు కూడా హైదరాబాద్ అని ఉందే తప్ప అమరావతి అని లేదు అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అమరావతి అని ఈయన చెప్తున్నాడే తప్ప ఏ ఉండవల్లిలోనో మరొక దగ్గర తాత్కాలిక భవనాలు కట్టినటువంటి పెద్ద మనిషి ఇవాళ కనీసం పోస్టల్ పిన్ కోడ్ కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రిది అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఇవాళ రాజధానికి మనం ఒక ఉత్తరం రాయాలంటే ఒక మగధర ముఖ్యమంత్రికో మంత్రికో ఒక కార్యదర్శికో పంపాలి అని అంటే పిన్ కోడ్ రాయాలి. రాజధానే లేదు. రాజధానికి పిన్ కోడ్ ఎక్కడుంది అని చెప్పి ఇవాళ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. కాబట్టి పిన్ కోడ్ లేనటువంటి, పోస్టల్ పిన్ కోడ్ రానటువంటి, రాజధాని లేనటువంటి రాష్ట్రానికి తాత్కాలిక ముఖ్యమంత్రి చంద్రబాబు తప్ప శాశ్వత ముఖ్యమంత్రి కాదు అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ మళ్ళీ కొత్త పల్లవి తీసుకున్నాడు. నవనిర్మాణ దీక్ష అయిపోయింది, మళ్ళీ కొత్త కార్యక్రమాలను మొదలుపెట్టాడు. బీజేపీతో ఉన్నన్ని రోజులు నవనిర్మాణ దీక్ష, బీజేపీతో విడాకులు తీసుకుని కాంగ్రెస్తో చేరి మళ్ళీ కొత్త దీక్షలు మొదలుపెట్టాడు. ప్రతి జిల్లాకు వెళ్తున్నాడు, కాంగ్రెస్తోనే బాగుంది అంటాడు. మరి ఆనాటి ఇటలీ దెయ్యంతో నువ్వు కలిసి కాపురం చేయబోతున్నావా? ఆలోచన చేయి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా ప్రశ్నించాల్సిన సమయం ఇది. అవగాహన లేనటువంటి పిల్ల కుంక రాహుల్ గాంధీ అన్న నువ్వు ఇవాళ అటువంటి రాహుల్ గాంధీ దగ్గర పాదాక్రాంతుడు అయినటువంటి విషయం నిజం కాదా, వాస్తవం కాదా అని అడుగుతున్నా. దురదృష్టం, రాత్రిళ్ళు పడుకొని నిద్రపోతూ ఉంటే నిన్న మొన్నటి సంఘటనల తరువాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షుడు డాక్టర్ ఎన్టీ రామారావు గారు అందరికీ అలా 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 కల్లోకి వస్తూ ఉన్నాడు. కల్లోకి వచ్చి ఏమంటున్నాడో తెలుసా? ఏమి కర్మ పట్టిందయ్యా నా బొమ్మకి, నా ఫోటో తీసుకెళ్ళి నేను ఇందిరాగాంధీతో పోరాటం చేసిన వాడిని, ఇందిరాగాంధీని ఎదుర్కొన్న వాడిని, నా ఫోటోని తీసుకెళ్ళి ఇటలీ దెయ్యమని నువ్వు చెప్పిన సోనియా గాంధీ పాదాల కాడబెట్టి నా పోస్టర్ తగిలిచ్చావే, ఏమి దౌర్భాగ్యం అని చెప్పి ఇవాళ ఎన్టీ రామారావు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అటువంటి దయనీయమైన స్థితికి తెలుగుదేశం పార్టీని దిగజార్చినటువంటి వ్యక్తి ఇతను. ఎంత నీచానికైనా, నీచ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఇవాళ ఎన్టీ రామారావు బొమ్మని మరి సోనియా గాంధీ పాదాల కాడ పెట్టావు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మని నువ్వు రాహుల్ గాంధీ కాడ పెట్టావు. నీకు ఏమి అధికారం ఉందని అడుగుతున్నాం. నీకు అవసరమైతే నువ్వు దొంగగా పారిపోయి వచ్చావు తెలంగాణ నుంచి. 10 సంవత్సరాలు నువ్వు తెలంగాణలో ఉండి రాజ్యాన్ని పరిపాలించమని కేంద్రం ఆనాడు చట్టంలో రూపొందిస్తే 10 మాసాలు కూడా ఉండలేక దొంగతనం చేసి దొంగలాగా పట్టుబడి ఆ రాష్ట్రంలో పోలీసులు అరెస్ట్ చేస్తారని పారిపోయి వచ్చి నాకు పోలీసులు ఉన్నారు, నాకు ఏసీబీ ఉంది, నాకు డీజీపీ ఉంది అన్నావు. ఎందుకు నీ డీజీపీ? జగన్మోహన్ రెడ్డి మీద హత్యా కార్యక్రమం జరిగితే ప్రశ్నించడానికి కూడా సమయం ఇవ్వకుండా
తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడానికి నీ డీజీపీలు నీ పోలీసులు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాబట్టి ఇవాళ ఒక వంచన అనేటువంటి పదానికి చంద్రబాబు నాయుడు గారు వంచన ఈక్వల్ టు చంద్రబాబు అనే చెప్పాల్సిన అవసరం ఉంది. ఉనికి కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీతో ఇవాళ జత కట్టాడు. ఉనికి కోల్పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీతో ఇవాళ సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నాడు. ఒక పార్టీకి ఉనికే లేదు, మరొక పార్టీ ఉనికే కోల్పోతూ ఉంది. ఇటువంటి వాళ్ళతో నువ్వు జతకట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేస్తానంటే ఇవాళ విశ్వసించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లాతో నాకు ఎంతో అనుబంధం ఉంది. అనేక సందర్భాల్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రిగా పనిచేసి అనేక కుటుంబాలతో సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అందరూ ఏకం కండి, చేయి చేయి కలపండి, జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆదరించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో మహోన్నతమైనటువంటి ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్య రాజ్యాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి అని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్.